అరుణాచలంలోని 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణని ఇంత తక్కువ టైంలో కంప్లీట్ చేస్తామని మేము అస్సలు అనుకోలేదు. తూర్పు రాజగోపురం ఎడవ వైపు నుండి మన గిరి ప్రదక్షిణని మొదలు పెట్టాము. ప్రతిసారి గిరి ప్రదక్షిణ చేసే వారి కోసం ఇటువంటి సైన్ బోర్డ్స్ ఉంటాయి, జస్ట్ వీటిని ఫాలో అయితే సరిపోతుంది. సమ్మర్ కావడంతో నైట్ 1:30కి మన గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేశాము. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో మొత్తం మనము పురాతనమైనటువంటి ఆశ్రమాలు, మండపాలు మరియు అష్టలింగాలను దర్శించుకుంటూ ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంత దూరం కంప్లీట్ చేశామో అన్న విషయాలు తెలుసుకోవడానికి ఇటువంటి సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూసి ఎక్కడున్నామో కూడా తెలుసుకోవచ్చు. నైట్ టైం లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మన బాడీ అలసిపోకుండా ఉంటుంది. అలాగే తొందరగా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని దర్శనానికి కూడా వెళ్ళవచ్చు. మార్గ మధ్యంలో డీర్ పార్క్ కూడా ఉంటుంది. అలా ఈ గిరి ప్రదక్షిణలో మొత్తము అష్టలింగాలను దర్శించుకుంటూ ఫైనల్ గా చివరి లింగం అయినటువంటి ఈశాన్య లింగాన్ని చేరుకున్నాము. ఫైనల్ గా ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు ముందుకు నడిచి 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణని మార్నింగ్ 4:45 కల్లా కంప్లీట్ చేశాము. కేవలం 3.5 గంటల్లోనే కంప్లీట్ చేశామన్నమాట. మీరు ఈ గిరి ప్రదక్షిణని ఎంత సమయంలో కంప్లీట్ చేయగలరో ఒక్కసారి కామెంట్ చేయండి.